దావీదు భక్తుడు ఈ కీర్తన ఇప్పుడు రాస్తున్నాడంటే మనకి ఆ పైన చిన్న చిన్న అక్షరాలు లేదా మొదట అక్కడ మనకు అర్థమవుతుంది. దావీదు భక్తుడు అనేకమైనటువంటి కీర్తనలు రాశారు. ప్రతి కీర్తన కూడా ఆయనకు ఒక అర్థం. తన ప్రతి కీర్తన కూడా ఒక పరిస్థితిలో ఆ కీర్తన రాసుకుని ఉన్నాడు. తనకున్నటువంటి అనుభవాన్ని బట్టి ఆ కీర్తన రాసుకుని ఉన్నాడు. ఈ కీర్తన అయితే ఆయన ఎప్పుడు రాస్తున్నాడంటే సౌలు తరుగుతుంటే సౌలు యొక్క చంపడానికి సౌలు అనేక మందిని ఏర్పాటు చేశారు. వారందరూ కూడా దావీదు యొక్క గుణాల చుట్టూ వారు ఉండి చంపడానికి చూస్తూ ఉన్నారు. దావీదు చావు మరణ అంచెల వరకు కూడా వెళ్ళిపోయి ఉన్నాడు. అప్పుడు ఈ కీర్తన అతను రాసుకుంటా ఉన్నాడు. ఈ 5వ వచనంలో అంటా ఉన్నాడు కదా, ప్రభువా నాలైతే అక్రమం లేదు, కానీ వారు నన్ను చంపడానికి వారు ప్రాణం తీయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అయితే నీవైతే నన్ను కలుసుకోవడానికి వేరుకోరు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట దేవుడితో చెప్తా ఉన్నాడు. ప్రభువా శత్రువులందరూ నన్ను మరణంలో తీయాలని మన గుడారం దగ్గర సౌలు నియమించి ఉన్నాడు. అయితే ఇప్పుడు చేయవలసినటువంటి కార్యం ఏంటంటే నాలో ఏ అక్రమము లేదు, అయినప్పటికీ నన్ను చంపడానికి వారు సిద్ధపడుతున్నారు. కాబట్టి నన్ను కలుసుకుంటాను నువ్వేమవ్వాలి, వేరుకోవాలి, నన్ను కలుసుకోవాలి. నీవు నిజంగా పునరుత్థాన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కలుసుకోవడానికి, ఆయన సన్నిధానంలో మనం ఆయన కలుసుకోవడానికి ఇక్కడ దేవుడు మనం సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనం కలుసుకోవడానికి ఈ పునరుత్థానం మందు మనమందరం ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా మన హృదయంలో కానీ లేకపోతే మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువా ఈ యొక్క పునరుత్థానం మందు నేను నిన్ను కలుసుకోవడానికి వెళ్తా ఉన్నాను, నీవు నన్ను కలుసుకో ప్రభువా. ఈ దినాల్లో ఎంతో మంది నువ్వు కలిసి ఉండవచ్చు, ఎంతో మంది నీ జీవితంలో నేను కలిసి ఉండవచ్చు, ఎంతో మందిని నువ్వు కలిసి నువ్వు నష్టపోయి ఉండవచ్చు, లేకపోతే ఎంతో మంది నీ జీవితంలో నువ్వు ఎంతో మంది మనుషులు కానీ రకరకాల వాటిని నువ్వు కలుసుకుని ఉండవచ్చు. కానీ నువ్వు కలుసుకున్న ప్రతి వారు కూడా నిన్ను వారు సిగ్గుపరిచి ఉండవచ్చు, లేదా నిన్ను కలుసుకున్న వారిని అవమానపరిచి ఉండవచ్చు, లేదా వారిని కలిసినప్పుడు నీ జీవితం మారిపోయి ఉండవచ్చు, వారిని కలిసినప్పుడు నీ జీవితం నష్టపోయి ఉండవచ్చు. ఇదనాలు ఎంతో మందిని మనం కలిసాం మన జీవితంలో, మన జీవిత ప్రయాణంలో. మన జీవిత ప్రయాణం ప్రారంభం మొదలుకొని ఈ రోజు వరకు ఎంతో మందిని కలిసాం. కొంతమందిని కలిసినప్పుడు నష్టపోతాం, కొంతమందిని కలిసినప్పుడు పాడైపోతాం, కొంతమందిని కలిసినప్పుడు మన జీవితం బాగుండదు, కొంతమందిని కలిసినప్పుడు అంతవరకు వారు మన యొక్క జీవితాల్లో వారు ఉండరు, కొంతమంది కలిసినప్పుడు మనకు కలిసి రాదు. మనుషుల యొక్క కలయిక, మనిషి యొక్క కలిసిపోవడం ద్వారా మనం ఎంతో నష్టపోవచ్చు. కానీ జీవాధిపతినటువంటి దేవుడు దావీదు భక్తుడు, అయ్యా నీవు నన్ను కలుసుకో, శత్రువులు కలుసుకున్నారు, నన్ను అనేకమైనటువంటి సమస్యలు నన్ను కలుసుకున్నాయి, అనేకమైనటువంటి ప్రాణం తీయాలి నేను మెగబోరు అనేకమంది నన్ను కలుసుకుని ఉన్నారు. కానీ నీవు నన్ను కలుసుకుంటే ఇవన్నీ కూడా నా యొక్క నుండి పారిపోతాయి. హల్లెలూయా. ఈరోజు ఈ పునరుత్థానం ఎంతమందిని ఎన్ని విధాలుగా నువ్వు కలుసుకుని నష్టపోవచ్చు, కానీ దేవాతి దేవుడి పునరుత్థానమందు నిన్ను కలుసుకోవడానికి ఆయన నీ ముందుకు వచ్చి ఉన్నాడు. ఆయన నిన్ను కలవటానికి, ఆయన నిన్ను కలుసుకోవడానికి, ఆయన నిన్ను హత్తుకోవడానికి, ఆయన నిన్ను ఆదుకోవడానికి ఈ పునరుత్థానమందు యేసు ప్రభువారు ఆ నచ్చినటువంటి క్రీస్తు మరణమును తిరిగి గెలిచి లేచినటువంటి ఆ దేవాతి దేవుడు మనం కలుసుకోవడానికి పునరుత్థానమందు నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనే ఆయన నివాసం చేస్తున్నాడు. యేసు ప్రభువారు మరణించి ఆయన తిరిగి పునరుత్థానమై మరణాన్ని గెలిచి మరణపు ములుని వెరగొట్టి ఆయన వెళ్ళి ఎవరిని కలుసుకున్నాడు తెలుసా? తన శిష్యులను కలుసుకుని ఉన్నాడు. తన శిష్యులను కలుసుకుని ఏమని చెప్తాడంటే, మీకు శుభము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు మరణాన్ని గెలిచి కలుసుకున్నటువంటి శిష్యులతో కూడా యేసు ప్రభువు 7 మాటలు చెప్పారంట. సిలువలో 7 మాటలు ఆయన పలికి ఉన్నారు, మరణానికి ముందు 7 మాటలు ఆయన పలికి ఉన్నారు. మరణము తర్వాత కూడా ఆయన పునరుత్థానం అయ్యి అక్షయ శరీరమును ధరించుకుని ఆయన తన శిష్యులను కలుసుకుని చెప్తా ఉన్నాడు, మీకు శుభము కలుగును గాక. దేవుడు మనల్ని కలుసుకుంటే మనకి ఏం జరుగుతుంది? శుభం కలుగుతా ఉంది. దేవుడు మనల్ని కలుసుకుంటే మనకి ఏం కలుగుతా ఉంది? సమాధానం కలుగుతా ఉంది. దేవుడు మనల్ని కలుసుకుంటే మనకి ఏం కలుగుతా ఉంది? ఆశీర్వాదం కలుగుతా ఉంది. ఏ మనుషుడిని కలుసుకున్నా మనకి సమాధానం లేదు. శిష్యులు యేసు ప్రభువు చనిపోయిన తర్వాత వారు ఎంతగానో మనుషులు వారు ఒక చోట కూడుకుని ప్రలాపించి ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ప్రార్థన. ఇప్పుడు ఎవరిని కలుసుకోవాలి? ఇప్పుడు దాకా జీవాధిపతి దేవుని కలుసుకుని మనం బ్రతికాం, హత్తుకుని మనం బ్రతికాం, దేవుని వెంబడించి మనం బ్రతికాం, ఆయన ఆశ్చర్య కార్యాలు చూస్తూ బ్రతికాం. ఆయన వెంబడించి ఇప్పుడు ఎవరిని కలవాలి? లోకంలోనికి వెళ్ళి ఎవరిని కలుద్దామన్న వాళ్ళు ఏమంటారంటే, ఇగో ఇంతవరకు కూడా దేవుని వెనకాల తిరిగారు కదా, ఆయన పంచిపెట్టిన రొట్టెలు తిన్నారు కదా, ఆయన స్వస్థత కార్యాలు
బ్రతికారు కదా. మరి ఆ దేవుడు మీ మధ్యలో లేడు కదా, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను మనం ఎలా ప్రకటించగలుగుతాం? దేవుడు చెప్పినాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళి దేవుడి వార్తను చెప్పమన్నారు కదా. యేసు ప్రభువు వారు మన మధ్యలో లేరు. మనం వెళ్ళి ఎవరిని కలవాలి? ఎవరిని కలిసినా ఏమంటారంటే, ఇదిగో మీతో ఉన్నవాడు ఏమయ్యాడు? ఆయన మరణించాడు కదా, మీరేం చేయగలుగుతారు? ఆయన ఎలాగైతే చంపివేసి ఉన్నారో మిమ్మల్ని కూడా అలాగే చంపివేస్తారని మన మాట ఎవరు వింటారు? నిజంగానే దేవుడు మన యందు లేకపోతే, దేవుడు మనలో ఉండలేకపోతే నువ్వు ఎంతటి వారిని కలిసిన ప్రయోజనం లేదు. హల్లెలూయా. దేవాది దేవుడు ఆ మరణపు ముళ్ళును విరగొట్టి ఆయన సమాధిలో నుంచి పైకి లేవనెత్తబడి పునరుద్ధానుడయి అక్షయశైలను ధరించుకుని ఇదిగో వారి ఎంతో విచారంతో ఎవరిని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పరిస్థితి ఏంటి, మా స్థితి ఏంటి, మేము విడిచిపెట్టిన వారు ఉన్నాం, మేము ఎలా ఉన్నాం, ఒంటరిగా ఉన్నాం, మా పరిస్థితి ఏంటంటే యేసు ప్రభువు ఎందుకు మరణాన్ని తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచాడు, పునరుద్ధానం పొందుకుని ఉన్నాడు, సమాధిని ఓడించి ఉన్నాడు, అపవాదిని ఓడించి ఉన్నాడంటే ఏ మనుష్యుని కలిసిన ఫలితం లేదు. కానీ మరణాన్ని గెలిచినటువంటి దేవుణ్ణి కలిసినప్పుడే వారి పరిస్థితులు మారిపోయింది, వారి స్థితిగతులు మారిపోయినాయి, వారి జీవితాలు మారిపోయినాయి. అందుకని మరణాన్ని గెలిచి తిరిగి లేచి వెంటనే తన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. వారు ఎంతో నిల్చొనితో ఉన్నారు, ఆదరణ లేక ఉన్నారు, భయపడే పరిస్థితిలో ఉన్నారు, స్థితి లేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. అయితే దేవుడు వారి యొక్క దుఃఖములు కొట్టివేయడానికి, వారిని ఆదరించడానికి, వారిని బలపరచడానికి తిరిగి వెళ్ళి వారిని కలుస్తున్నాడు. మీకు శుభం కలుగుతాము, ఎక్కడి నుంచి మీకు శుభమే, ఎక్కడి నుంచి మీకు సమాధానము, ఎక్కడి నుంచి మీకు ఆశీర్వాదము. ఎందుకు అంటే నేను మిమ్మల్ని కలిసి ఉన్నాను. హల్లెలూయా. మీరు నన్ను కలుసుకొని ఉన్నారు. ఈ యొక్క పునరుద్ధానమందు ఎవరినైతే మీరు విడిచిపెట్టి ఉన్నారో, ఎవరినైతే కలుసుకొని నష్టపోయి ఉన్నారో, ఎవరినైతే కలవలేకపోతున్నాడో దేవాది దేవుడు సెలవిస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎవరు నీ జీవితంలో కలిసినా కలవకపోయినా, ఎవరు నిన్ను కలుపుకున్నా కలుపుకోలేకపోయినా, ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించలేకపోయినా, మరణమును తిరిగి లేచినటువంటి ఆ నజరేయుడైన యేసు ప్రభువు మనందరినీ కలుసుకుని పునరుద్ధాన శుభమును, సమాధానమును, ఆశీర్వాదమును కలగజేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది చప్పట కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఆయన కలుసుకున్నప్పుడు ఎంత సంతోషం రావాలి. శిష్యులందరూ కూడా మార్పు మేడ గదిలో ఉన్నప్పుడు దేవుడు వారిని కలుసుకున్నప్పుడు వారి జీవితాలు ఎంత ఆనందంగా ఉన్నాయో. ఎంతో మటుకి వారు ఎవరిని కలుస్తాము, ఏ రోజు రాజుని కలవకూడదు, పరో రాజుని కలవకూడదు, రోమా సామ్రాజ్యాన్ని కలవకూడదు. వారిని కలిసినప్పుడు మనకి ఎంతో భయంకర పరిస్థితి వస్తుంది. మనం ఎవరు కలుసుకుంటారు? మన స్థితి ఏంటంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ఎవరు కలుసుకోలేకపోయినా, నిన్ను ఎవరు కలుపుకోలేకపోయినా, నిన్నెవరు కూడా ఆదరించలేకపోయినా దేవుడు అంటే నిన్ను నేనే కలుసుకుంటాను. ఆయన కలుసుకుంటే మన జీవితాల్లో సమాధానం, ఆయన కలుసుకుంటే ఆశీర్వాదము. నీ జీవితంలో యేసు ప్రభువు నిన్ను కలుసుకుంటే, యేసు ప్రభువులో నువ్వు కలిసి ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదం మొదలవుతాయి, నీ జీవితంలో సమాధానం మొదలవుతుంది. ఇప్పుడు వరకు అసమాధానంతో, ఎప్పుడు వరకు ఆదరణ లేక కన్నీటితోటి కలవరంతో ఉన్నావేమో దేవుడు అంటాడు పునరుద్ధానమందు దావీదుతో చెప్పినటువంటి మాట. దావీదు అంటాడు, అయ్యా నీవు మేల్కొనయ్యా, నీవు లేచి నన్ను కలుసుకో, నీవు నన్ను కలుసుకోకపోతే సౌలు యొక్క శత్రువులు నన్ను మరణంలోకి తీసుకువెళ్తారు, నన్ను చంపడానికి సిద్ధపడతా ఉన్నారు. నీవు నన్ను కలుసుకోయ్యా, నీవు నన్ను కలుసుకో. శత్రువు నన్ను కలుసుకుంటా ఉన్నారు, మరణం నన్ను కలుసుకుంటా ఉంది, భయం నన్ను కలుసుకుంటా ఉంది. ఎన్నోసార్లు భయం మనం కలుసుకుంటా ఉంటది, ఎన్నోసార్లు మన జీవితంలో దుఃఖం మనం కలుసుకుంటా ఉంటది, ఎన్నోసార్లు మన జీవితంలో ఊహించలేనివి కలుసుకుంటా ఉంటాయి. కానీ వీటన్నిటి నుంచి మనం విడిపించాలంటే మనం కలుసుకునేది ఎవరయ్యా అంటే మనం ఆరాధించే పునరుద్ధానమైన దేవుడు. మనం కలుసుకుంటే, ఆయన మనం ఎదుర్కొంటే మనకి ఎన్నో ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కనుక చూసుకుంటే మరి సమూయేలు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే సౌలు కుటుంబీకులందరిలో కూడా ఎవరైతే 2వ సమూయేలు 9వ అధ్యాయంలో సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా? దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా? నేను ఉపకారం చేయాలనుకుంటున్నా, నేను అతను కలుసుకోవాలనుకుంటున్నా, నేను అతను స్థితి మార్చాలనుకుంటా అని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అతను ఎత్తున్నటువంటి ఆ యొక్క సేనాధిపతి అయినటువంటి వ్యక్తి శివ అనేటువంటి వ్యక్తి వచ్చి, అయ్యా సౌలు కుటుంబీకులో ఒకడు ఉన్నాడయ్యా, అతను ఎవరు తెలుసా? అతను 2 కాళ్ళు కూడా కుట్టి కాళ్ళు కలిగినటువంటి మెఫీబోషెతు. అతని యొక్క కాళ్ళు లేవయ్యా, అతను 2 కాళ్ళు కూడా కుట్టుగా ఉన్నాయి, అతను 2 కాళ్ళు కూడా లేవు, కుట్టుబడిపోయి. అతను మాకీరి ఇంటి దగ్గర ఉన్నాడు, అతను మాకీరి ఇంట్లో ఉన్నాడయ్యా, అతన్ని నేను తీసుకొస్తానయ్యా. సౌలు కుటుంబీకులు ఒక్కడే మాత్రమే మిగిలాడంటే దావీదు అంటున్నాడు, వెంటనే వెళ్ళి అతను నా యొద్దకు తీసుకుని అతను నేను కలుసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు వరకు అతని స్థితి ఏంటి తెలుసా? 2 కాళ్ళు లేవు, కుట్టి పరిస్థితి.
రెండు కాళ్ళు లేనటువంటి పరిస్థితి, మాకీ ఇంట్లో దాసి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి, ఒక రాజు అయినటువంటి సౌలు కుటుంబీకులో ఉన్నటువంటి వ్యక్తి, సామాన్యమైన కుటుంబంలో ఉన్న వ్యక్తి కాదు, ఒక సౌలు కుటుంబీకుల ఒక రాజు. ఆ కుటుంబంలో మిగిలింది ఎవరైనా కుట్టివాడే మిగిలాడు. అతను దావీదు అంటున్నాడు వచ్చి, ఈ సౌలు కుటుంబీకులు ఒకరిని కలవాలి, ఎవరైనా ఉన్నారా? ఆ సౌలు కుటుంబీకులు కలిసేవారు ఎవరైనా ఉన్నారంటే అతను అంటాడు, ఒకడున్నాడు. అతను ఎవరంటే యోనాథాను కుమారుడైనటువంటి మెఫీబోషెత్. అతను రెండు కాళ్ళు లేవు, కుట్టివాడు, మాకీ ఇంట్లో ఉన్నాడు, దాసి ఇంట్లో ఉంటున్నాడు. అతని కాళ్ళు లేవయ్యా, అతని పరిస్థితి దయ్యా, అతని స్థితిగతి దయ్యా అని చెప్పినప్పుడు వెంటనే దావీదు అంటాడు, అతన్ని పిలిపించండి, అతను ఎత్తకు రండి, నేను అతన్ని కలుసుకుంటా ఉన్నాను. ఈ పునరుత్థానమందు మన జీవితంలో కూడా మెఫీబోషెత్ లాగా రెండు కాళ్ళు, ఆ యొక్క మెఫీబోషెత్కి శారీరకమైన కుంటితనం ఉండొచ్చు. ఈరోజు నీ జీవితంలో ఏ కుంటితనం ఉందో, ఏ కుంటితనం చేత నువ్వు బాధపడుతున్నావో, ఏ లోపము చేత నువ్వు బాధపడుతున్నావో, ఏ జీవితంలో ఏ కుంటితనం నీకు చోటు చేసుకున్నదో, ఏ కుంటితనం చేత నీవు నడవలేకపోతున్నావో, జీవించలేకపోతున్నావో, నిలిచి ఉండలేకపోతున్నావో, నీ కుంటితనం నీ ఆత్మీయ జీవితంలో ఏమై ఉన్నదో, నీ శారీరక జీవితంలో ఏమై ఉన్నదో దేవుడు అంటూ ఉన్నాడు, ఆ కుంటితనాన్ని కలుసుకోవడానికి నేను వచ్చి ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆ రెండు కాళ్ళు లేనటువంటి వ్యక్తి, మహారాజు యొక్క ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి, సౌలు కుటుంబీకులు జీవించినటువంటి వ్యక్తి, గొప్ప రాజు యొక్క కుటుంబం యొక్క మరి ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి జీవితం కుంటి కాళ్ళతో ఉన్నారు. రెండు కాళ్ళు దేవుతున్నటువంటి పరిస్థితి, ఒకరు సాయం చేస్తే బ్రతికే పరిస్థితి, మా యొక్క దాసి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. అతను రెండు కుంటికాళ్ళు ఎందుకు పోయి అంటే ఒక ప్రమాదశాత్తు ఆ యొక్క శత్రువులు తరుముతూ ఉంటే ఆ దాసి ఆ యొక్క సౌలు యొక్క యోనాథాను కుమారుని పట్టుకుని పరుగులేడుతూ ఉంటే అతను చేయి జారిపోయి పడిపోయాడు. సౌలుకి అనేక మంది శత్రువులు ఉన్నారు, చంపాలని చూస్తారు. సౌలు కుటుంబీకులు ఎవరు బ్రతకూడదు, సౌలు కుటుంబీకులందరూ చనిపోవాలని దాడి చేస్తున్న సమయంలో ఒక దాసి అతను రక్షించే సమయంలో అతను జారి కింద పడి ప్రమాదశాత్తు రెండు కాళ్ళు కోల్పోయాడు. ఈరోజు నీ జీవితంలో ప్రమాదశాత్తుగా ఏదో సడన్ గా ఊహించలేనివి నీ జీవితంలో జరగవచ్చు. నువ్వు కుంటిపడిపోవచ్చు, ప్రాంతంలో కుంటిపడిపోవచ్చు, విశ్వాసంలో కుంటిపడిపోయి ఉండవచ్చు, ఆత్మీయతలో చల్లారిపోయి ఉండవచ్చు, లేదా నీ కుంటితనము దేని విషయంలో నువ్వు కుంటితనం అయిపోయావో, దేని విషయంలో నడవలేకపోతున్నావో, దేని విషయంలో ఆలోచించలేకపోతున్నావో, దేని విషయంలో నిలిచి ఉండలేకపోతున్నావో, నీ ఆ యొక్క కుంటితనం ఏమైనదో, ఆ వికలాంగతనం ఏమైనదో తెలియదు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఈ కుంటివాడిని దర్శించడానికి, ఈ కుంటివాడిని కలుసుకోవడానికి, ఈ కుంటివాడి బ్రతుకు మార్చడానికి, ఈ కుంటివాడి పరిస్థితి మార్చడానికి, నేను అతన్ని కలుసుకోవడానికి ఇదిగో సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉన్నారని చెప్పి ఆ దావీదు, ఆ పరమ తండ్రి, ఆ దేవాది దేవుడు ఆ సౌలు కుటుంబాన్ని కలుసుకోవడానికి వచ్చాడు, ఆ మెఫీబోషెత్ కలుసుకోవడానికి వచ్చాడు, ఆ కుంటివాడిని కలుసుకోవడానికి వచ్చాడు. వెంటనే ఆ కుంటివాడిని తీసుకొచ్చి ఆ యొక్క దావీదు ముందు నిలబెట్టినప్పుడు అతను ఏమంటాడంటే, అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాథాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చేసేదను, నీ పితరుడైన సౌలు భూమి అంతటిని నీకు మరలా ఇప్పించును, మరియు నీవు సదాకాలము నా బల్లవంతులను. హల్లెలూయా, స్తోత్రం. ఎంత గొప్ప మాట. అతనికి వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు పరమ తండ్రి యోనాథాను కుమారుడైన మెఫీబోషెత్తుని పిలిచి చెప్తా ఉన్నాడు, మరలా నేను నీకు నీ తండ్రి భూమిని ఇవ్వబోతా ఉన్నాను, నీ తాతగారి యొక్క స్వాస్థ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాను, నీ కుంటితనాన్ని పోగొట్టబోతా ఉన్నాను, నీ పరిస్థితిని మార్చబోతా ఉన్నాను. అంత మాత్రమే కాదు, నా భోజనపు బల యొక్క సదాకాలం నీవు భోజనము చేశాను. ఎంత గొప్పదన్యత. అతని పరిస్థితి ఏంటంటే, ఒక దాసి ఇంటిలో ఎవరో అన్నము పెడితే తినవలసిన పరిస్థితి, ఎవరో అతను ఆదరిస్తే ఆదుకునే పరిస్థితి, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, ఒకరి మీద ఆధారపడే స్థితే కానీ అతనంతా బ్రతికే స్థితి లేదు. మరి సౌలు యొక్క కుటుంబంలో ఎంతో ఆస్తి ఉంది, ఎంత ఐశ్వర్యం ఉంది, గొప్ప రాజు, కానీ బ్రతకలేని పరిస్థితి. నీ జీవితంలో కూడా ఎంతో గొప్ప భాగ్యం నీకు ఉండవచ్చు, లేదా నీ స్థితి అంత బాగుంది, నీ పరిస్థితి అంత బాగుండవచ్చు, లేదా నీ ధనం కొద్దుకోలేవు, నీ బంధువులు కొద్దు లేకుండొచ్చు, నీకు ఏది కొద్దు లేకుండా ఉండవచ్చు, కానీ ఏదో కొద్దువ నీ జీవితంలో ఉంది. అది దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి కొదువ, అది నీకు నీ దేవునికి ఉన్నటువంటి కొరత, అది నీకు నీ దేవునికి ఉన్నటువంటి కుంటితనము, అది నీకు నీ దేవునికి ఉన్నటువంటి మధ్య తేడా ఉంది, ఆ కుంటితనం ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, అయితే ఇంకో నేను మరలా నీ సౌలు యొక్క భూమి అంతా నీకు తిరిగి ఇస్తానంటా ఉన్నాడు. నీవు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏ కాళ్ళు అయితే పోగొట్టుకున్నావో,
ఏ స్థితి అయితే పోగొట్టుకున్నావో, ఏ పరిస్థితి అయితే పోగొట్టుకున్నావో, ఏ స్థితిగతులు నేను మార్చివేసి ఉన్నావో, ఇదిగో నీవు కనుక నా యొక్క మాట విని నేను చెప్పినట్లుగా చేస్తే ఇదిగో సదాకాలం నా భోజనము తినడానికి నీవు అదిగో సదాకాలం. దావీదు భక్తుడు, అయ్యా చిరకాలము నీ మందిరంలో నేను వాసం చేసేదనయ్యా. దావీదు భక్తుడు దేవుడు ఆశీర్వదించాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వలె ఉంటారు. ఎంత ఆశీర్వాదం! దేవుని యొక్క సదాకాలము నీ పిల్లలు ఈ భోజనపు బల్ల చుట్టూ ఉండాలని ఆశీర్వాదం. ఈ భోజనం సదాకాలం కూడా ఈ బల్ల ఏంటంటే అది దేవుని సన్నిధి, అది దేవుని యొక్క బలిపీఠము, అది దేవుని యొక్క మందిరము, అది దేవుని యొక్క సహవాసము. మరి సదాకాలం ఉంటాను. ఇష్టపడుతున్నావా? దేవుడు అట్టి ధన్యత నీకు ఇస్తాను. నువ్వు పోగొట్టుకున్నావు కదా, నీ కుట్టిదనంతో నువ్వు పోగొట్టుకున్నావు, నీ స్థితిగతులు బట్టి నువ్వు పోగొట్టుకున్నావు, నీ వికలాంగుతనం బట్టి నువ్వు పోగొట్టుకున్నావు, నీవు దాసీయుడిలో బ్రతుకుతా ఉన్నావు. నువ్వు దాసీయుడిలో ఉండవలసిన వాడు కాదయ్యా. దాసత్వాన్ని కొట్టివేసి, ఆయన దాసత్వాన్ని కొట్టివేసి, ఐగుప్తు యొక్క దాసత్వం నుండి, ఆయన మరి ఫరో యొక్క దాసత్వం నుండి, పాపం యొక్క దాసత్వం నుండి ఆయన కొట్టివేసి, మరణము జయించి శిలువ మరణములకు వెళ్ళి ఆ దాసత్వాన్ని కొట్టివేసి ఆయన వారసులుగా మనం చేసుకుని ఉన్నాడు. ఆ యొక్క కుంటివాడి యొక్క జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు, నీ దాసత్వాన్ని నేను పోగొడతాను, నీ కుంటితనం నేను పోగొడతాను. నీవు సదాకాలం ఇక్కడే ఉండాలి, సదాకాలం నా పిల్ల యొక్క ఉండాలి, నీవు సదాకాలం నా భోజనమే తినాలి. నీవు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు అతనికి నీ జీవితంలో కూడా. దేవుడు నిన్ను కలుసుకుంటే జరిగే స్థితి ఏంటి తెలుసా? దేవుడు నిన్ను కలుసుకుంటే సదాకాలం ఆయన బల్ల యొక్క నీ స్థలాన్ని సిద్ధపరుస్తాడు ఆయన. దేవుడు నిన్ను కలుసుకుంటే నీ కుటుంబాన్ని పోగొడతాడు ఆయన. దేవుడు నిన్ను కలుసుకుంటే ఆయన నీ దాసత్వాన్ని పోగొడతాడు ఆయన. అందుకని దావీదు భక్తుడు అన్నాడు, ప్రభువా నీవు నన్ను కలుసుకోవడానికి సిద్ధపడయ్యా, నీవు నన్ను కలుసుకోవడానికి సిద్ధపడయ్యా, మేల్కొనయ్యా, నీవు నన్ను కలుసుకో. దావీదుని ఎప్పుడైతే దేవుడు కలుసుకొని అన్నాడో, ఎప్పుడైతే దావీదు దేవుడు కలుసుకుని అన్నాడో, శత్రువులను జయించే గొప్ప రాజుగా, సింహాసనాన్ని అధిష్ఠించే రాజుగా, గొర్రెల కాపరి నుంచి ఆయన రాజాన్ని రాజైనటువంటి ఆ సింహాసనానికి దేవుడు తీసుకువెళ్ళాడు. అప్పుడు వారికి ఎంతో మందిని కలుసుకున్నాడు దావీదు భక్తుడు, ఎంతో మందిని కలుసుకున్నాడు. అరణ్యంలో ఎంతో మందిని కలుసుకున్నాడు, వాయిద్యాలు వాయించే వారిని కలుసుకున్నాడు, స్నేహితులను కలుసుకున్నాడు, ఎంతో మందికి ఉపకారం చేశాడు అరణ్యంలో, ఎంతో మందిని కలుసుకుని వేలు పొందాం అనుకున్నాడు అరణ్యంలో. నామాలు కలుసుకున్నాడు, నామాలు మందంతా కాశాడు, నామాలు నాకు ఆహారం పెడతాడని ఆశపడ్డాడు. అరణ్యంలో ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తిని కలుసుకున్నాడు. అక్కడంతా కూడా దావీదు భక్తులు చూసుకుని మంచి భోజనం పెడతా ఉంటే ఇతడు నాకు ఉపకారిగా ఉంటాడని ఆశపడ్డాడు. కానీ ఎంతమందిని అరణ్యంలో కలుసుకున్నా, ఎంతమంది గొప్పవారిని కలుసుకున్నా, ఎంతమంది ధనవంతులు కలుసుకున్నా, ఎంతమందిని కలుసుకున్నా దావీదు జీవితం ఏమాత్రం కూడా మారదు. శత్రువులు తరుముతానే ఉన్నాడు. కానీ ఒకప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవు నన్ను కలుసుకోయ్యా అన్నాడు. ఎంత గొప్ప ధన్యత! నీవు నన్ను కలుసుకోయ్యా. మరి కూడా అంటాడు, ఇదిగో నేను అతన్ని కలుసుకోవడానికి వచ్చి ఉన్నా. నా దేవాది దేవుడు ఈ రోజు ఈ పునరుద్ధానం కనుక నిన్ను కలుసుకోవడానికి వస్తే సదాకాలం ఆయన భోజనపు బల్ల ఎంత ఆయన నీకు స్థలమును సిద్ధపరుస్తా ఉన్నాడు. నీ కుంటితనం ఆయన పోగొట్టి ఉన్నాడు, నీ పరిస్థితిని ఆయన పోగొట్టి ఉన్నాడు, మరి భవిష్యత్తులో ఓ గొప్ప యజమానుడుగా చేసి ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడిని కలుసుకున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన కలుసుకోవడానికి సిద్ధపడి స్థలంలోకి వస్తే, ఆయన కలుసుకోవడానికి కనుక నేను ఇష్టపడితే దేవుడు నిన్ను కలుసుకుని నీ స్థితి మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. ఇప్పుడు నాకు ఎంతమంది కలుసుకున్నావేమో అదంతా కూడా వ్యర్థమే, వీళ్ళు నాకు ఉపకారం చేస్తారు, వీళ్ళు నాకు సహాయం చేస్తారని వాళ్ళని కలుసుకుని బ్రతికేవేమో కానీ ఎవరు ఉపకారం చేయరు. నా వాళ్ళు ఎలాంటి వాడు? అతడు ఒక గొప్ప ధనవంతుడు, అతడు ఒక గొప్ప ఉన్నతాధికారి. అతను కలుసుకున్నాడు దావీదు భక్తుడు, అతను మందులు కాస్తాడు, కష్టపడ్డాడు. ఒక వ్యక్తి దగ్గర ఎంత కష్టపడ్డా నీకు ఫలితం అనేది ఉండదు. కానీ దేవుని ఎంత కలుసుకుంటే ఆయన కుడి పార్శ్వం దగ్గర నువ్వు వెళ్తే ఆయన అంటాడు, సదాకాలం నా భోజనం నువ్వు తినదు. దావీదు భక్తుడు నామాలు ఎందుకు కలుసుకున్నాడు తెలుసా? భోజనం పెడతాడని. అరణ్యంలో భోజనం పెట్టేవారు లేదు, దావీదు భక్తుడికి లేదు, అతను సైన్యానికి పెట్టేవారు కూడా లేదు. ఎంత పట్టడు అన్నం పెడతాడని నామాలు కలుసుకున్నాడు. నామాలు మనం రాత్రి పగలు కాశాడు. ఏ తోడేలు కానీ, ఏ సింహాన్ని కానీ ఆ నామాలు మందం పోకుండా దివారాత్రులు కూడా మందం కాస్తాడు. ఎందుకు? పట్టడు అన్నం పెడతాడేమో. అరణ్యంలో అన్నం పెట్టేవారు లేరు, ఆదరించేవారు లేరు, శత్రువులు తరుగుతున్నారు. నా పరిస్థితి ఏంటి? నాతో పాటు సైన్యం ఉంది, వారి పరిస్థితి ఏంటి? నా వాళ్ళు ధనవంతుడు కదా, నా వాళ్ళు గొప్పవాడు కదా, నాకు పట్టడు అన్నం పెడతాడేమో, నాకు పెట్టకపోయినా నా మందం పెడతాడేమో, నా సైన్యానికి పెడతాడేమో ఆశపడి నా వాళ్ళు మందం కాస్తే నాబాలు అన్నాడు, ఆ దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? కృతజ్ఞతలైనటువంటి వ్యక్తిగా నా వాళ్ళు పలికాడు ఆ మాట. నా వాళ్ళు కలుసుకున్నాడు, ప్రయోజనం లేదు. ముసలివాడిని కలుసుకున్నాడు, ప్రయోజనం లేదు. కానీ ఇంకో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు,
చెప్తున్నాడు, నీవు నన్ను కలివయ్యా, నీవు కలిస్తే కనుక నా స్థితి మారుతుందని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదును కలుసుకుని సింహాసనాన్ని దేవుడు ఇచ్చాడు. మెఫీబోషెతు విషయంలో కూడా దేవుడు అంటా ఉన్నాడు, అతన్ని కలుసుకో దావీదా, ఎల్లి సౌలు కుటుంబీకులు నీకు ఉపకారం చేసిన ఆ నాథాను యొక్క కుమారుడు కుట్టివేయబడి ఉన్నాడు, దాసి ఇంట్లో ఉన్నాడు, అతని పరిస్థితి ఏంటి, అతను కలుసుకోమని దేవుడు చెప్పినప్పుడు దావీదు వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు. ఆ కుంటితనాన్ని పోగొట్టుకున్నాడు, సదాకాలం భోజనం సిద్ధపరుచుకున్నాడు, సదాకాలం దేవుని యొక్క ఇష్టపడ్డాడు. తనలో సమాధానం వచ్చింది, తనలో దాసత్వం పోయింది, తనలో కుంటితనం పోయింది. ఈ పునరుద్ధానములో నీ కుంటితనంలో నీ యొక్క అవ్యయాలను నీ యొక్క జీవితాన్ని కూడా దేవుడు మార్చడానికి నిన్ను కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని కలుసుకోవడానికి ఇష్టపడుతున్నావా? అతను ఎలా అంటాడు, అయ్యా నిన్ను కలుసుకోవడానికి దావీదు వచ్చాడు, దావీదుని కలుసుకోవడానికి వచ్చాడు. దావీదుని కలుస్తావా? నిశ్చయముగా చిత్తగించి చెప్తా ఉన్నాడు, దావీదుని కలుసుకున్నాడని చెప్పి దావీదు దగ్గరికి వచ్చి నమస్కారం చేసి దావీదుని కలుసుకున్నాడు. దేవుడు అతని జీవితాన్ని మార్చివేశాడు. ఋతు గ్రంథంలో కనుక మనం చూస్తే మూడవ అధ్యాయంలో మరి ఆ యొక్క 4-3 వచనాలు అనుకుంటా, ఋతుతో నయోమి అంటా ఉంది, ఈ రాత్రికాల సమయంలో బోయాజును కలుసుకోవాలి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో బోయాజును కలటానికి ఇష్టపడుతున్నావా? బోయాజు ఎవరో కాదు, మన బంధువు, మన రక్త సంబంధి. ఆ యొక్క పొలం యజమాని ఎవరో కాదు, నీకు సహాయం చేయవాడు. ఈ రాత్రికాల సమయం వెళ్ళి అతని పళ్ళెం యొక్క పాడెం యొక్క నీవు కన్నీరు కాచి రాత్రంతా కూడా పాదాల దగ్గర పండుకుని కలవడానికి ఇష్టపడుతుంది. ఉదయకాల సమయంలో లేవగానే దేవుడు నాకు మరి ఆ బోయాజు రూతుని కలుసుకున్నాడు. ఆ రాత్రంతా కూడా దేవుని పాదాల దగ్గర పడి ఉంది. ఎందుకు తెలుసా? బోయాజును కలుసుకోవడానికి. బోయాజు ఉదయకాల సమయంలో బోయాజు ఉదయాన్నే లేచి ఆమెను కలుసుకున్నాడు. ఆమె కూడా బోయాజు ఉదయకాల సమయం లేచే వరకు కూడా ఆయన పాదముల దగ్గర పండుకునే ఉందా, నిద్రిస్తూ ఉంది, కన్నీరు కాల్స్తూ ఉంది, మరి ఎంతో దుఃఖపడతా ఉంది. అయ్యా నా జీవితం ఎలాంటిది తెలుసా? నేను ఒక బోడి మారిపోయిన పరిస్థితి, యవనస్తురాలుగా ఉన్నా, నాలో ఏ ఆశలు లేవు, నా ఆశలన్నీ అడుగాశలైపోయినాయి. చిగుళ్ళైనటువంటి అనుభవం, మోడువారిన జీవితం, ఎడారి లాంటి జీవితం, జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, ఏమన్నా నిందలు, అవగాహన ఎన్నో అయిపోయినాయి. అయితే ఈ సమయంలో నిన్ను కలుసుకోవడానికి ఈ పాడెం యొద్దకు వచ్చానని రాత్రంతా కూడా బోయాజు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. ఉదయకాల సమయం లేచి దేవుడు బోయాజుని కలుసుకున్నాడు. ఆ పరమ బోయాజు ఆ యొక్క రూతుని కలుసుకున్నాడు. ఆ పరమ బోయాజు రూతుని కలుసుకున్నట్టమ్మా నువ్వు భయపడవద్దు. మెఫీబోషెతు కూడా దావీదు అంటాడు, అతను కలుసుకున్నప్పుడు దావీదు చెప్పిన మొదటి మాట ఏంటంటే భయపడవద్దు. దేవుడు నిన్ను కలుసుకుని చెప్పే మొదటి మాట ఏంటంటే భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ భయం చేతి ప్రభు దగ్గరికి వచ్చావో ఆయన నిన్ను కలుసుకున్న మనుషులను నీ భయాన్ని ఆయన కొట్టివేసే దేవుడు. మరి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధిని ఆయన కొట్టివేసే దేవుడు. మరి దావీదు అంటా ఉన్నాడు, ఆ కుంటివాడికి చెప్తున్నాడు భయపడవద్దు. నువ్వు భయపడుతూ బ్రతుకుతున్నావు ఎంతకాలం కదా, దాసి ఇంట్లో బ్రతికేవు ఎంతకాలం నన్ను ఎవరు చూస్తున్న పరిస్థితి అని కుంటివాడిని ఈ దాసి ఎంతకాలం బ్రతికింది, ఈ దాసి బ్రతికినంతకాలం నా జీవితం, ఇక నాకు జీవితం లేదా అని నిరాశలో భయపడిపోతున్నావు కదా. చాలా మంది జీవితాలు కూడా ఎంతకాలం ఈ యొక్క భయపడి వెంటాడుతూ ఉంది. ఏదో ఈ యొక్క ఆదరణ చేత మేము బ్రతుకుతా ఉన్నాం, లేదా ఏదో ఈ పరిస్థితిలో నేను బ్రతుకుతా ఉన్నా, ఈ ఆదరణ లేకపోతే, ఈ తోడే లేకపోతే, ఈ ఉద్యోగమే లేకపోతే, ఈ యొక్క అంటే నాకు లేకపోతే నేను ఏమైపోతానని భయపడిపోతా ఉంటాను. ఆ కుంటివాడు కూడా అదే భయపడ్డాడు. ఏదో ఈ దాసి నన్ను సేవ చేసింది కాబట్టి, ఈ దాసి నా మీద జాలి చూపుతుంది కాబట్టి, ఈ దాసి ఉన్నంతకాలం నాకు ఏదో నీళ్లు పోతుంది, గెంజిపోతుంది, తాగుతాను, బ్రతుకుతాను. ఈ దాసియే లేకపోతే నన్ను ఎవడు ఎత్తుకుని వెళ్తాడు, నాకు ఎవడు ఆహారం పెడతాడు, నన్ను ఎవరు ఆదరిస్తారు అనుకున్నాడేమో. కానీ దేవుడు అతని భయాన్ని, అతనుకున్నటువంటి వ్యాధుల్ని, అతనుకున్నటువంటి పరిస్థితిని చూసి వెంటనే దావీదుని పంపించాడు. వెంటనే అతను కలిసి అతను భయపడుతున్నాడు, ఎలా బ్రతకాలని భయపడుతున్నాడు, ఎలా జీవించాలని భయపడుతున్నాడు, ఎలా ముందుకు వెళ్ళాలని భయపడుతున్నాడు. ఇదిగో సదాకాలం నీకు ఒకటి సిద్ధపరిచి ఉన్నా, నువ్వు భయపడ అవసరం లేదు. ఒకవేళ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వే భయం చేతొచ్చి నాకు నేనున్న పరిస్థితి ఏంటి, ఏదో ఎంతకాలం ఎలా బ్రతికా, ఇక ముందు నేను ఎలా బ్రతకాలని అనుకుంటున్నావేమో. అయితే దేవుడు ఈ కుంటివాడిని దర్శించినట్లుగా నిన్ను దర్శించి ఇదిగో నీకు సదాకాలం కూడా ఆయన భోజనమును సిద్ధపరిచాడు, ఆయన బల్ల యొద్ద నీకు స్థలాన్ని సిద్ధపరిచాడు. ఎవడో నీకు స్థలం ఇచ్చినా, ఇవ్వకపోయినా, నిన్ను ఆదరించకపోయినా, నిన్ను బలపరచకపోయినా, నిన్ను చేరదీయకపోయినా నా దేవుడు సెలవిస్తాడు, నిన్ను చేరదీసేవాడు నేనే. ఋతు జీవితం కూడా ఎవరు చేరదీయట్లా, ఎవరు స్థిరాలుగా ఉంది, ఎవరు చేరదీస్తారు? ఆ బెత్లెహేములో ఎవరు చేరదీయనటువంటి పరిస్థితి ఋతు. అయితే అత్త నయోమి చెప్తుంది, అమ్మ నీవు ఈ రాత్రికాల సమయం
సమయంలో బోయరాజుని కలుసుకుంటావా? బోయరాజుని కలుసుకుంటావా? ఈ రాత్రి వెళ్ళి కలుసుకో. రోజు పొలంలోనికి వెళ్తున్నావు కానీ, రోజు పరిగెత్తుకు వస్తున్నావు కానీ అది కాదు. నీవు అతనితో ప్రత్యేకంగా కలుసుకోవాలి. హల్లెలూయా! అతనితో ప్రత్యేకంగా కలుసుకోవాలి. ఎవరైతే దేవుడిని ప్రత్యేకంగా కలుసుకుంటారో, ఉపవాసము చేత, విశ్వాసము చేత, ప్రార్థన చేత, నీ జీవితంలో పశ్చాత్తాపం చేత ప్రభువుని నిశ్చయముగా కలుసుకుంటారో, దేవుడు సదాకాలం వారికి దేవుడు తోడై ఉంటాడు. ఏదో పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నా, ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతున్నా, ఉపవాసం ఉండి వెళ్ళిపోతున్నా, ఏదో ప్రార్థన వరకు ఉంటున్నాంటే కాదు. నీవు దేవుని కలుసుకోవాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి రాత్రిని వరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఋతు దాటినంతా నీవు బోయరాజును కలుసుకోవాలి. రోజు వెళ్తున్నా పొలంలోనికి, రోజు పరిగి వేడుకుంటున్నా, రోజు మాట్లాడుతూ ఉన్నా కాదు. అతను నీ జీవితాన్ని మార్చాలంటే, నీ బ్రతుకును ఆశ పుట్టించాలంటే, నీ జీవితాన్ని పరిగణ ధైర్యంగా మార్చాలంటే, నీ జీవితం పుష్పభరితంగా మారాలంటే, ఒక సువాసన భరితంగా మారాలంటే అతన్ని కలుసుకునే ఒక రాత్రి ఉంది. ఆ రాత్రి కనుక నీవు అతను కలుసుకోవడానికి ఇష్టపడితే, అతని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడితే, అతని భాగాల దగ్గర ఉండడానికి ఇష్టపడితే, ఆ రాత్రి నీ జీవితం ఒక అద్భుతమైన రాత్రిగా దేవుడు మార్చిపోతా ఉన్నాడు. హల్లెలూయా! నీ జీవితంలో దేవుడిని కలుసుకోవడానికి ఇష్టపడుతున్నావా? అయితే దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కలుసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన కలుసుకోవడానికి ఇష్టపడితే ఒక ప్రత్యేకంగా ఆయన కలుసుకోవాలి. ఒక ప్రత్యేకంగా ఆయన దగ్గర నువ్వు రావాలి. యాకోబు దేవుడు ప్రత్యేకంగా కలుసుకున్నాడు. దేవుడి దగ్గర రక్తంతా కూడా పెరుగులాడాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క రాత్రికాల సమయంలో కన్నీరు కలిసి ప్రభుని కలుసుకుని అన్నాడు, నీవు నన్ను కలుసుకుంటేనే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే ఈ రాత్రి జీవితంలో అద్భుతం జరగాలి. ఒక ప్రత్యేకంగా కలుసుకున్నాడు యాకోబు. రూతు ఒక ప్రత్యేకంగా కలుసుకుంది. ఈ యొక్క ఒక ప్రత్యేకంగా కలుసుకున్నాడు దావీదు భక్తుడు. నీ జీవితంలో ప్రత్యేకత ఉందా? దేవుని కలుసుకునే ప్రత్యేకత ఉందా? ఎంతో మంది మనుషుల్ని కలుసుకోవడానికి సమయం ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక సమయాన్ని కేటాయిస్తావు, ప్రతి దానికి ఒక సమయాన్ని, ఒక పర్సనల్ కేటాయిస్తావు. కానీ దేవుని కలుసుకోవడానికి ఎందుకు నువ్వు ప్రత్యేకంగా దేవుని దగ్గర రాలేకపోతున్నావు? ఒక ప్రత్యేకత దేవునికి ఇవ్వలేకపోతా ఉన్నా. అన్నిటికీ ఒక ప్రత్యేకత ఇస్తున్నావు కదా, అన్నిటికీ ఒక ప్రత్యేకత చూపుతున్నావు కదా. ప్రభువుని కలుసుకోవడానికి కూడా ఒక ప్రత్యేకత నీ జీవితంలో ఉన్నప్పుడు ఆయన సదాకాలము నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన భోజనపు పద యొక్క ఒలివ మొక్కల వలె ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలుగుతాడు. ఆయన యాకోబు ఎంతో భయపడ్డాడు అందరూ కలుసుకోవడానికి. అందరూ కలుసుకోవడానికి భయపడ్డాడు. అందరూ కలుసుకోవడానికి చెప్పేస్తాడు. అన్న నా మీద పగబట్టి ఉన్నాడు, అన్న నా మీద ద్వేషం కలిగి ఉన్నాడు, అన్న నన్ను చంపడానికి సిద్ధపడుతున్నాడని ఏసావుని కలుసుకోవడానికి ఎంతగానో భయపడ్డాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏసావు కలుసుకునే ముందు నువ్వు నన్ను కలుసుకోవాలి. ఏసావుని కలవక ముందు నువ్వు నన్ను కలవాలి. ఏసావుని జీవితంలో కలవక ముందు నేను నిన్ను కలుస్తానని చెప్పి ఏసావు కంటే ముందుగా దేవుడు కలిశాడు యాకోబుని. అందుకే యాకోబు జీవితం ఏమైపోయింది? ఆశీర్వాదకరంగా మార్చింది. ఏ మనుషులకైతే నువ్వు భయపడుతున్నావో, ఏ సమస్యకైతే నువ్వు భయపడుతున్నావో, ఏ స్థితికైతే నువ్వు భయపడుతున్నావో, దానికంటే ముందుగా దేవుడు నిన్ను కలవబోతా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ శత్రువు కంటే ముందుగా దేవుడు నిన్ను కలవబోతా ఉన్నాడు. ఆ సమస్య కంటే ముందుగా దేవుడు నిన్ను కలవబోతా ఉన్నాడు. ఆ స్థితి కంటే ముందుగా దేవుడు నిన్ను కలవబోతా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు యాకోబుని కలిశాడో, యాకోబు జీవితాన్ని మార్చాడో, అన్న యొక్క జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేసి ప్రేమను పుట్టించాడు. శత్రువులు మిత్రులుగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయనే. నీ పరిస్థితులు అనుకూలంగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయనే. నీ స్థితిగతులు అనుకూలంగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయనే. ముందుగా ఆయన్ని కలిసినప్పుడు నీ ప్రతి అనుకూలంగా చేసేవాడు ఆయనే. నమ్మగలుగుతున్నారా? ప్రతి అనుకూలమైన సమయము, విపన్నమైనటువంటి సమయాలు, వివేకమైనటువంటి సమయాలు నీవు దేవుని యొద్దకు వస్తే ఆయన నిన్ను కలిస్తే కనుక జీవితం మారిపోతుంది. నువ్వెంతమందికి ఈ లోకంలో దేన్ని కలిసి నువ్వు నష్టపోయావో, ఎవరిని కలిసి నువ్వు మోసపోయావో, ఏ ఆలోచన నీ జీవితంలో కలిసి నేను కలవబడుతుందో, ఎవరి మాటలు నువ్వు పొంగిపోతున్నావో, ఏ పరిస్థితి నేను కలవ చేస్తుందో, అయితే దేవుడు అన్నాడు, వాటన్నిటికంటే ముందుగా నేను కలుసుకుంటున్నా. ఈ పునరుద్ధానందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కలుసుకోవడానికి ఈ సమయంలో ఆయన నీకు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన కలుసుకుంటావా? ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటావా? ఆయన అభివృద్ధి తెచ్చుకుంటావా? తప్పిపోయిన కుమారుడు తండ్రి కలుసుకున్నప్పుడు ఎంత ప్రేమ చూపించాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, కౌగిలించుకుని, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి, మొంగరం పెట్టి, ఓ విందు సిద్ధం చేసి ఎంతో ఆర్భాటంతో దేవుడు చేశాడు. అయితే పునరుద్ధానందు నిన్ను కూడా ఆయన అలా కలుసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. కలుసుకున్నటువంటి ప్రతి వారు కూడా ప్రభువుని కలుసుకుంటాడు. ఆయన ప్రతి అవసరత, ఆయన ప్రతి ఒక్క అవహేళన, ప్రతి ఒక్క స్థితి, నా జీవితంలో ఏ శత్రువైనా, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా నన్ను తాకకముందే నేను ఆయన కలుసుకుంటాను ప్రతి వారు కూడా చెప్పడం దేవుని స్థితి. హల్లెలూయా!
మరి రూతు జీవితం ఆమె యొక్క లోకంలో కలవకముందే, లోకాశ్రంలోకి వెళ్ళకముందే, లోక ప్రపంచంలో వెళ్ళకముందే, ఏ నిందకు రాకముందే, ఏ సమస్యకు సోమరకముందే నయోమి అంటుంది, నువ్వు ఏది నీ జీవితంలో రాకముందే వెళ్ళి బోయాజును కలుసుకున్నప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతా ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా కలుసుకుంది, ఒక ఉపవాసం చేత కలుసుకుంది, ఒక రక్షణ చేత కలుసుకుంది, ఒక దేవుని సన్నిధానంలో ఒక నిష్ఠ కలిగి కలుసుకుంది. ప్రభుని కలుసుకునే విషయంలో విశ్వాసంతో ముందుకు వెళ్ళి కలుసుకుంది. ఆమె జీవితాన్ని దేవుడు మార్చాడు. మరి నీ జీవితంలో కూడా ఆయన మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను కలుసుకోవడానికి కూడా ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీ పాపం నుంచి విడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీ శాపం నుంచి విడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇప్పుడు వరకు ఎన్ని సమస్యలు నేను కలుసుకుని ఉన్నాయో, ఎన్ని పాపలు నేను కలుసుకుని ఉన్నాయో, ఎంతమంది శత్రువులు నేను కలుసుకుని ఉన్నారో, ఎంతమంది ఇబ్బందులు నేను కలుసుకుని కాలం పెడుతుందో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా చెప్తా ఉన్నాడు, సదాకాలం ఆయన బలైన భోజనం దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ భోజనం చేత దేవుడిని తృప్తిపరచబోతా ఉన్నాడు. ఆ భోజనం చేత, ఆ మంచి గోధుమల చేత ఆయనను తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆశ గల ప్రాణంలో ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. సదాకాలం నీ కొరకు భోజనం సిద్ధపరిచాడు. ఏ భోజనం కొరకు నువ్వు పరిగెత్తాల్సలా, ఏ సమస్యల వరకు నువ్వు పరిగెత్తాల్సలా నా దేవుడు అంటా ఉన్నాడు. దావీదుతో దేవుడు చెప్తున్నట్లుగా ఈ పునరుత్థానమందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ఆయన నిన్ను కలుసుకుంటే జరిగే విషయం ఏంటంటే సమాధానం. భయపడవద్దు మొట్టమొదటిగా చెప్తాడు, భయపడవద్దు, నేను నిన్ను కలుసుకొని ఉన్నాను. ఇప్పుడు వరకు ఎంతో మంది కలుసు నువ్వు భయపడుతున్నావు, సమస్యలు ఎదురు పెట్టుకుని భయపడుతున్నావు, స్థితిగతులు ఎదురుగా పెట్టుకుని భయపడుతున్నావు, భయపడ్డా నా పరిస్థితి ఏంటి, ఈ ఆధారం ఎంత ఆధారం లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఈ ఆధారం లేకపోతే నా పరిస్థితి ఏంటి అంటాడు. నీకే పరిస్థితి అనుకూలంగా ఉన్నా సదాకాలం నీకు నేను భోజనం పెడతానే ఉండు. బ్రతికినంత కాలం నీవు చచ్చిపోయినా కూడా నీకు భోజనం అనేది కొద్ది ఉండదు. ఆకాశ పక్షులను పోషించినట్లుగా పోషిస్తారు. ఆకాశ పక్షులను ఆశీర్వదించిన నిన్ను ఆశీర్వదిస్తా. ఈ భోజనం కొరకు, ఈ బ్రతుకు కొరకు, ఈ సమస్య నాకు ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను నిన్ను తోడుగా ఉండటానికి, నేనున్నాను నీతో సహాయం చేయడానికి, నేనున్నాను దేవుడు అని సెలవిస్తా ఉన్నాడు. ఆ దేవుడు నీకున్నాడు. ఎవరు ఉన్నా లేకపోయినా నేనున్నా నీతో అంటా ఉన్నాడు. ఏ కష్టములైనా నేనున్నా నీతో, ఏ సమస్యలైనా నేనున్నా నీతో. మరి రూతు కూడా ఎవరి కాలంలో భయపడుతుంది, నా పరిస్థితి ఏంటి, ఎవరి కాలంలో ఉన్నా నా స్థితి ఏంటి? దేవుడు అన్నాడు, బోయాజుతో అన్నాడు, బోయాజుతో నేను భయపడవద్దు కుమారి, భయపడవద్దు, నువ్వు సురక్షితమైనటువంటి స్థలంలోకి వచ్చావు. నీ వచ్చిన స్థలము ఆయన రెక్కల నిలవడానికి నీ వచ్చావు. నువ్వు భయపడవసలా, నీకే ఆశ లేదనుకున్నా కదా, నీ ఆశలు చిగురించబోయే పరిస్థితిలోకి వచ్చావు. నీవు నన్ను కలుసుకున్నావు. ఈ బెత్లెహేములోకి ఎందుకు వచ్చావు తెలుసా? నీవు నన్ను కలుసుకోవడానికి బెత్లెహేములోకి వచ్చావు. లేక మోయాబులో ఉంటే ఎవరిని కలుసుకుని పాడైపోదువో, మోయాబులో ఉంటే ఏ పరిస్థితి నేను హేళన చేశానో, మోయాబులో ఉంటే ఏ కన్నీరు చేత కృంగిపోయినావో, ఇదిగో బెత్లెహేములోకి నడిపించబడవు. దేనికి తెలుసా? నన్ను కలుసుకోవడానికే, పరమ బోయాజుని కలుసుకోవడానికే, పరమ తండ్రిని కలుసుకోవడానికే, సదాకాలమైన భగవంతు వంటానికే నీవు నేను నిన్ను కలుసుకున్నాను ఈ రాత్రికాల సమయంలో. కుమారి నువ్వు భయపడవద్దు, నువ్వేమి కూడా చింతపడవద్దు. దేవుడు అంటా ఉన్నాడు, ఎవరైతే భయపడుతున్నారో కుమారి, మోయాబు యొక్క జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యం దేవుడు జరిగించాడు. రూతు జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు కలిగించాడు కదా, నీ జీవితంలో కూడా ఆయన కలిగిస్తాడు. ఆయన కలుసుకుంటావా? నీ కుటుంబాన్ని పోగొడతాడు ఆయన కలుసుకుంటావా? నీ నిందలు పోగొడతాడు ఆయన కలుసుకుంటావా? నీకున్నటువంటి సమస్యను పోగొడతాడు ఆయన కలుసుకుంటావా? ఆయన నువ్వు హత్తుకుంటాడు, ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు, నీకు ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు ధరింపజేస్తాడు. నీ ఉల్లాస వస్త్రముల చేత, ఆనంద వస్త్రముల చేత, తెల్లని వస్త్రముల చేత, పరిశుద్ధాత్మ చేత నిన్ను ఆయన అలంకరించబోతా ఉన్నాడు. నీ అలంకరణ పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా నిన్ను అలంకరించి వధువు సంఘముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు కదా. మరి ఆయన కలుసుకోవడానికి ఎందుకు సందేహపడుతున్నావు? ఎంతో మందిని కలుసుకుంటున్నావు కదా, ఎంతో మంది సమయాన్ని ఇస్తున్నావు కదా, ఎంతో మంది యొక్క జీవితంలోనికి రాణిస్తున్నావు కదా. ఆ దేవాది దేవుడు నువ్వు కలుసుకుంటున్నావా? కలుసుకోవడానికి ఇష్టపడితే యాకోబు ఎలాగైతే కలుసుకున్నాడో అన్నకంటే ముందుగా దేవుడు కలుసుకున్నాడు. నీ జీవితంలో సమస్య కంటే ముందుగా ఆయన నిన్ను కలవబోతా ఉన్నాడు. హల్లెలూయా! ఆయన నిన్ను కలవబోతా ఉన్నాడు. నీ పునరుత్థానం అది నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇక ఎంతమంది అయితే ప్రభువా నీవు నన్ను కలువయ్య ఆరాధన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కలువని నువ్వు ప్రభువుని అడుగుతావో, నిశ్చయంగా ఈ యొక్క ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆయన కలుసుకోవడానికి పునరుత్థానమందు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను కలుసుకొని నీలో ఉన్న భయమును, నీలో ఉన్న ఆందోళనలు, నీలో ఉన్న సమస్యలు నిశ్చయంగా యేసు నామమున కొట్టివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి దేవుడిని కలుసుకుందాం. ఆ పర్వతాన్ని కలుసుకుని మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా